ఈ నది ఎక్కడికి పారునో అక్కడ అక్కడ సమస్తమును బ్రతుకును. అక్కడ సమస్తమును బ్రతుకును. చచ్చిపోయిన అన్ని బ్రతుకుతాయట. ఇంకా నాకే హోప్ లేదు, నిరీక్షణ లేదు. యెషయా మొద్దు అంటూ ఉన్నాడు. నరకబడినటువంటి స్థితి, యెషయా మొద్దు నరకబడినటువంటి స్థితి. విరిగిపోయిందే కదా, పాడేయమని భగవంతుడు ఎప్పుడు చెప్పట్లేదా? నీకు పాడైపోయింది, బ్రతకదిది, విరిగిపోయింది, అతకదిది అని భగవంతుడు చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? మకమకలాడుతున్న జనపనారు వత్తే నలిగిన రెల్లును ఆయన విరవడు. మకమకలాడుతున్నటువంటి జనపనారు వత్తిని ఆర్పడాయన. హల్లెలూయా. ఆ నది నీళ్ళు ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో, ఎక్కడెక్కడ కలుస్తుందో అక్కడ ఆ నీళ్లు మంచి నీళ్ళు అవుతున్నాయట. అందులో జలచరములు అన్ని బ్రతుకుతున్నాయట. ఇక్కడ ఏమని చదవాము? సమస్తమును బ్రతుకును అని వ్రాయబడి. ఆ వాక్యము బలము గలదై సజీవమై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరొచ్చు. రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి వాక్యం అంటే. మనస్ఫూర్తిగా నువ్వు విశ్వసించావా? దేవుని శక్తి అది. నువ్వు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తా. మార్పు చెప్పు, ప్రభువా 4 రోజులు అయిపోయిందని కుళ్ళిపోయిన వాసన కొడుతున్నాడు, వద్దు ప్రభువా తలుపు తీయద్దు అంటుంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసామా? నమ్మితే దేవుని మహిమను చూస్తాం. చచ్చిపోయిన చేపలు, జలచరాలు ఆ నది నీళ్లు ప్రవహిస్తూ ఉంటే సమస్తమును బ్రతుకుతున్నాయట. ఆ నది నీళ్లు వస్తూ ఉంటే ఆ జలచరాలు చచ్చిపోయిన ఎన్నో కూడా సమస్తమును బ్రతుకుతున్నాయి. నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది. మీ అపవిత్రత యావత్తు పోగొట్టినట్లు ఏమన్నాడమ్మా? మీ అపవిత్రత యావత్తు పోగొట్టినట్లు మీ మీద నేను శుద్ధ జలము చల్లుతాను. మీ మీద శుద్ధ జలం, నీ బిడ్డల మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను.